ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటిస్తామన్న వైసీపీకి 2029లో ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారని సోమిరెడ్డి జోస్యం చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్దదన్నారు. ఉర్సా కంపెనీకి ఎకరాకు రూపాయికే ఇచ్చామని జగన్ నిరూపిస్తే సర్వేపల్లి ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నెల్లూరులో నిర్వహించిన మినీ మహానాడులో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ 5 yearsలో. నిన్న ఒక మాట చెప్పాడు, రేపు జూన్ 4వ తేదీ అంటే 1 year అవుతుంది, ఆ రోజు రిజల్ట్ వచ్చింది. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంట ఆయన. నేనైతే ఒక మాట చెప్తుండా, 2029 మీ వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు. బోఫోర్స్ ఎంత? 60 కోట్లు. 2G స్కామ్ ఎంత? అక్కడ కేజ్రీవాల్ జైలుకి పంపించారు, డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు, కవితను జైలుకి పంపించారు. ఎంత? 150 కోట్లు. ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చిందంత 3200 కోట్లు. నేను చెప్పా, అయ్యా అఫీషియల్ సేల్స్ 3200 కోట్లు, 10,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పా. ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ అక్కడ పెట్టి మనవల గురించి మాట్లాడటం. ఇంకొక మాట మాట్లాడినాడు, ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో 50 ఎకరాలు, ఎకరా 90 పైసలు ఇడ్లీ వడ అంటాడు. 50 లక్షలకి ఇస్తే 90 పైసలు రూపాయి ఇడ్లీ వడ అంట. పచ్చి అబద్ధాలు. ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పా, ఆ యలహంక ఎమ్మెల్యే, యలహంక అంటే తెలుసు మీకు, ఆయన ఉండేది బెంగళూరులో, 29 ఎకరాలు, 1,10,000 అడుగుల ఇల్లు, అతి పెద్ద 1,000 కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ. అక్కడ ఉంటాడు, శాసనసభకు రానంటాడు. అందుకని నేను ఒక మాట చెప్పా, అయ్యా రూపాయి కనిచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. 50 లక్షలు, 1 కోటి రూపాయలు కనిచ్చుంటే యలహంక ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి, సత్తా తేల్చుకుంటామని చెప్పా. సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉందా. అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ, మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి. లోకల్ బాడీస్లో వాళ్ళ మాదిరిగా పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీలు లేకుండా చేసుకునేది కాదు. మనం జనంలో ఉంటాం, జనంలో బతుకుతాం, లోకల్ బాడీస్ అన్ని గెలిపించుకుంటాం. 2029 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిద్రాహారాలు లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ